అరే నువ్వు 10 రోజులు తిరిగి ఇచ్చేస్తాను అంటేనే ఇచ్చాను డబ్బులు. ఏమైందండి? ఏంటా గొడవ? ఏదో అట్లా నువ్వేనా అరుస్తావా తీరుస్తావా? ఒకసారి ఇది వినండి. ఎవరికి చెప్పుకున్నా తీరని దుఃఖం భార్యకి చెప్పుకుంటే తీరుతుందండి. నేను మా ఫ్రెండ్ దగ్గర ₹1,00,000 అప్పు తీసుకున్నాను, తిరిగి ఇచ్చేస్తాను అన్నాను కదా. అది వేరే ఫ్రెండ్ ఒక్క 10 రోజులు కావాలరా నాకు అంటే వాడికి ఇచ్చా. మీ దగ్గరే డబ్బులు లేనప్పుడు ఎందుకు ఇచ్చారండి? అయినా ఇద్దరు మీ ఫ్రెండ్సే కదండి, ఈ రోజు కాకపోతే రేపు ఇస్తారులే. ఆఫీస్ కి లేట్ అవుతుంది, ఫస్ట్ వెళ్ళి రెడీ అవ్వండి. పెద్ద ఆయన చెప్పినట్టు భార్యకి చెప్పుకుంటే నిజంగానే సగం బాధ తగ్గిపోయింది. ఏమండి, పక్కింటి ఆంటీ చీరలు అమ్ముతుందంట. కనీసం 2,000 పెట్టైనా చీర కొనపోతే బాగోదు కదండి. ఒక 2,000 ఇవ్వండి. డబ్బులు లేవనే కదా ఇందాక అంత కూడా చేస్తాను నేను. ఊరందరికి ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉంటాయి, పెళ్ళానికి ఇవ్వడానికి మాత్రం ఉండవు కదా. 2,000 కదా కావాల్సింది, పట్టుకో. అలానే అటు నుంచి అటు వర్క్ బ్లౌజ్ కుట్టించుకోవడానికి ఇస్తాను, ఇంకో ₹1000 ఇవ్వరా? అక్కర్లేదు నా దగ్గర డబ్బులు. ఊరందరికి ఇవ్వడానికి ఉంటాయి, పెళ్ళానికి ఇవ్వడానికి ఎక్కడ ఉంటాయి? వద్దు మళ్ళీ మొదలెట్టు, పట్టుకెళ్ళి. థ్యాంక్ యూ. పెద్ద అని చెప్పాడని చెప్పి నా బాధ అంతా నీకు చెప్పుకున్నాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి.